అమరావతి పనుల పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాజధానిలోని సచివాలయానికి సమీపంలో అత్యంత ఘనంగా నిర్వహించింది. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతర పరిణామాలతో ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మండే ఎండల్ని వేడిని తట్టుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువల తరలివచ్చిన ప్రజల హర్షధ్వానాలు, రాజధానికి భూములిచ్చిన రైతుల జై అమరావతి నినాదాల మధ్య కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 50,000 మంది ఎండను లెక్క చేయకుండా ప్రధాని కోసం వేచి ఉండి చేతులు ఊపుతూ ఘనస్వాగతం పలికారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకున్నాక తిరుమల నుంచి వచ్చిన పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం వేదికపై ప్రధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రధాని కలంకారీ కళాకారుల రూపొందించిన చిత్రపటాన్ని బహుకరించారు. సభలో ప్రసంగించిన నాయకులను మోదీ దగ్గరకు పిలిచి అభినందించారు. మంత్రి లోకేష్ తన ప్రసంగాన్ని అమరావతి నమో నమః అని 3 సార్లు అంటూ ప్రారంభించారు. మోదీని ఆధునిక భారతదేశ శిల్పిగా కొనియాడారు. లోకేష్ ప్రసంగం ముగిశాక మోదీ ఆయన్ను దగ్గరకు పిలిచి అభినందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. మంత్రులు నారాయణ, నారా లోకేష్ ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ ప్రసంగం పూర్తి చేసుకొని తిరిగి తన స్థానానికి చేరుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ ఆయన్ను వెనక్కి పిలిచారు. దీంతో మోదీ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మోదీ పవన్ కళ్యాణ్కు చాక్లెట్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్, ఆ పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖాల్లో నవ్వులు విరిశాయి. ఆ తరువాత అసలు ఘట్టం ప్రారంభమైంది. వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. 18 కీలక ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. మొదట శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. ఆ తర్వాత ఏపీ హైకోర్టు నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనంతరం అమరావతి ట్రంక్ ప్రాజెక్ట్ 0.53 టీఎంసీల నీటి సామర్థ్యం గల 3 జలాశయాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తెలుగులోనే ప్రసంగం మొదలుపెట్టారు మన మోదీ. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఓ శక్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి అన్నారు. అమరావతి అభివృద్ధిని తాను, చంద్రబాబు, పవన్ మాత్రమే చేయాలంటూ ఏపీ ప్రజలకు పెద్ద భరోసానిచ్చారు. ఇకపోతే వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా వేదికపై మొత్తం 12 మంది ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పి నారాయణ, లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వేదికపై ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రుల్లో శ్రీనివాస వర్మకు ప్రసంగించే అవకాశం లభించింది. ప్రధాని ప్రసంగాన్ని రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.